హాయ్ అండి, ఈరోజు రెసిపీ చిప్స్ రోల్స్. ఈ చిప్స్ రోల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దామండి. ముందుగా ఈ చిప్స్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక 2 కప్స్ మైదాని వేసుకుంటున్నానండి. ఇందులో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. మా రవ్వని ఇది వామ్ అండి. ఒక 1 స్పూన్ వామ్ తీసుకొని కొద్దిగా క్రష్ చేసి వేయండి. వేసుకున్నాక 2 స్పూన్స్ నూనెలు వేసుకోండి. నూనెలు వేసుకున్నాక ఒక 1 స్పూన్ కారం పొడి వేసుకొని ఇందులో డాల్డాని వేడి చేసి వేసుకోండి. డాల్డా లేని వారు ఆయిల్ కూడా వేడి చేసి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం పిండికి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవడం వల్ల చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయండి. ఇవ్వండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఇది మైదా కదా. వాటర్ ఏమి ఎక్కువైనా ముద్ద అనేది పలచపడుతుంది. అందుకోసం కొద్ది వాటర్ వేసుకొని ముద్దను ప్రిపేర్ చేసుకోండి. మనం పూరికి ఏ విధంగా ముద్దను ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ముద్దని. చూడండి, ఈ విధంగా ముద్దను ప్రిపేర్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మూత పెట్టుకొని ఇలా 10 మినిట్స్ నానబెట్టుకున్నాక ఈ ముద్దను ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మనకి చపాతీకి ఎంతెంత ముద్ద తీసుకుంటామో అంత ముద్ద తీసుకొని కొద్దిగా పిండి వేసుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. ఈ విధంగా పల్చగా చేసుకోవాలండి, చాలా పల్చగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్చగా చేసుకున్నాక దీనిపైన మనం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలాగా కొద్దిగా ఆయిల్ రాసుకోండి పైన. ఆయిల్ రాసుకున్నాక చాకుతో ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా రోల్స్ లాగా చుడుతూ చివర కొంచెం వాటర్ రాసుకుంటే అది అతుకుపోతుందండి. ఇలా అన్నిటినీ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లాస్ట్లో కొంచెం వాటర్ తడి చేయండి. తడి చేస్తే అది అతుక్కుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చాక్తో కట్ చేసుకొని రోల్స్ లాగా చుట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం వాటర్ రాస్తే అది అతుక్కుంటుందండి. బాగా వీడిపోకుండా ఆయిల్లో మనం వేయించుకున్నప్పుడు వీడిపోకుండా ఉంటాయి. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. అందుకోసం స్టవ్ పై కలపెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ చేయకండి, కొంచెం హీట్ అయ్యాక వీటిని వేసుకోండి. హైలో పెట్టుకోకూడదండి, కొంచెం మీడియంలో పెట్టుకోండి. మరీ హై వద్దు, మరీ లో వద్దు, మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు లోపల అనేది బాగా వేగుతాయి, చిప్స్ లాగా రెడీ అవుతాయండి, క్రిస్పీగా వస్తాయి. ఆయిల్లో పెట్టేస్తే మంటని తొందరగా వేగి పైన వేగుతాయండి, లోపల వేగవు. అందుకోసం మంటని మాత్రం సిమ్లోని పెట్టుకోండి.
చూడండి ఈ విధంగా వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అన్ని వైపులు వేగాలంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. వీటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి ఈ విధంగా అన్నిటినీ వేయించుకోవాలి. మిగతా వాటిని కూడా అదే విధంగా వేయించుకోండి. ఇవి రెడీ అయిపోయండి. చిప్స్ రోల్స్ అనేవి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై